జై బంగారు తల్లి, శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మరి భక్తులందరికీ కూడా జై బంగారు తల్లి. ఈరోజు మనం ఒక అత్యంత విశిష్టమైనటువంటి అమ్మవారి మహిమను మనం తెలుసుకోవడానికి అమ్మవారి అనుగ్రహంతో ప్రయత్నం చేద్దాం. మాదినేని శ్రీనివాసరావు ఆలయ ధర్మకర్త, ఆయనకి ఎప్పుడూ కూడా ఒక సందేహం ఉండేది. ఏంటంటే, అమ్మ సకల దేవతలు నా దగ్గరే ఉన్నారా బాలుడా అని చెప్తూ ఉంటాం. ఆయన కూడా మళ్ళాగా మనిషే కదా, మనుషులకు వచ్చే సందేహం ఆయనకు కూడా ఏంటంటే, ఈ 150 గజాల స్థలంలో అంతమంది దేవతలు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆయనకు సందేహం వస్తూ ఉండేది. ఆ సందేహాన్ని గమనించినటువంటి అమ్మ ఒక రోజున రాత్రిపూట ఆయన భోజనం చేసి పడుకున్న తర్వాత అమ్మవారు వచ్చేసి మాదినేని శ్రీనివాసరావు చేతిని పట్టుకొని తీసుకెళ్తూ ఉంది. తల్లి చేయి పట్టుకొని ముందు నడుస్తుంటే చిన్నపిల్లాడిలాగా వెనక శ్రీనివాసరావు బయలుదేరాడు. వెళుతున్నారు. అలా చాలా దూరం తీసుకెళ్ళిన తర్వాత చాలా సమయం అయిన తర్వాత మరి అక్కడ ఒక అద్భుతమైన లోకం, మొత్తం కూడా బంగారంతో చేసినటువంటి దేవాలయాలు. ఒక్క మాట చెప్పాలంటే నవరత్న ఖచ్చిత బంగారు లోకం. అక్కడ నవరత్నాలు బంగారం తప్ప ఇంకేం కనపట్లేదు. అక్కడ ఎన్నో దేవాలయాలు, అమ్మ చెప్పినటువంటి 3 కోట్ల దేవతలకు కూడా విడివిడిగా దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బంగారంతోనే, విగ్రహాలు, దేవాలయాలు, శిఖరాలు, కలశాలు, గోపురాలు అన్నీ సర్వం కూడా బంగారుమయం, దగ్గర మెరుస్తుంది. ఈ దేవాలయాలు అన్నిట్లో చుక్కల్లో చంద్రుడిలాగా మధ్యలో అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయాలన్నిటికి కూడా మరి పడగ పట్టి ఆదిశేషుడు ఈ దేవాలయాలన్నింటికి కూడా ఒక గొడుగులాగా అమరి ఉన్నాడనమాట. అవన్నీ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు మాదినేని శ్రీనివాసరావు. ఇదేంటమ్మా, 150 గజాల స్థలం ఎక్కడ ఇక్కడ తీసుకొచ్చావు? నువ్వు చెప్పావు సకల దేవతలు నా దగ్గరే ఉన్నారు అని. ఎలా ఉన్నారు అని నేను సందేహపడ్డాను, నీతో నేను అనలేదు కూడా. కానీ నా మనసులో సందేహాన్ని నువ్వు తెలుసుకొని ఇలా తీసుకొచ్చేసావు. ఇదేమిటిది? దీన్ని ఏమి లోకం అంటారు? ఈ దేవాలయాలు ఏంటి? బంగారం ఏంటి? మరి ఈ ఆదిశేషుడు ఏంటి? ఇక్కడ బంగారం తప్ప ఇంకేమీ కనపట్టలేదు నాకు. ఇదేనా బంగారు లోకం అంటే అని మాదినేని శ్రీనివాసరావు అడిగితే, అప్పుడు అమ్మ చిరునవ్వులు చిందిస్తూ, బాలుడా నువ్వు సందేహపడ్డావు కదా, నా స్థలం 150 గజాలే, మరి అందుట్లో దేవాలయమే సరిగ్గా పట్టదు, మరి ఇంతమంది దేవతలు ఎక్కడున్నారు అని నువ్వు సందేహపడ్డావు కదా. నీకు రహస్యం చెప్పను. నేను మొట్టమొదటిగా నీకు మరి నీ స్థలం నాకు కావాలి బాలుడా అన్నప్పుడు నీకు ఇదే సందేహం వచ్చింది. అది చిన్న స్థలం కదమ్మా, ఎంతోమంది కోటేశ్వరులు ఉన్నారు, 100,000 ఎకరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ కావాలనుకున్నా అక్కడ వాళ్ళు ఇస్తారు, నువ్వు తీసుకోగలవు. ఈ చిన్న స్థలాన్ని నువ్వు ఎందుకు నువ్వు ఇది కావాలంటున్నావు అని సందేహపడ్డావు. అప్పుడు నీకు చెప్పాను, గుర్తుందా? ఏంటది? నేను మెచ్చింది నచ్చింది ఈ 150 గజాల స్థలమే అని కాదురా, నీ హృదయపీఠం ఇంత విశాలమైనది. ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ లోకం మొత్తం కూడా నీ హృదయంలో ఉంది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుడికి గొప్పగా చేస్తున్నాము, గజమాలలు తెచ్చాము, ఘనంగా పూజలు చేస్తున్నాము, లక్షల కోట్లు ఖర్చు పెట్టాము అనుకుంటాము. కానీ దానికి అమ్మ ఒక పద్యం చెప్పింది. ఏంటంటే, ధనము కనకము 2 దండిగా ధరించి వేర్పు ముగిట నిలుచు వెర్రిజనులారా, ధనము కనకము కన్నా దాక్షాయణే మిన్న. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదో కొద్దిపాటి బంగారాన్ని ధరించి, మన దగ్గర ఉన్న డబ్బును చూసి మనం ఏదో గర్వంగా తలెత్తి నేనేదో చేస్తున్నాను దేవుడికి, దైవానికి అని మనం అనుకుంటాం. ధనము కనకము 2 దండిగా ధరించి అంటే ఏంటంటే, ధనము అంటే డబ్బు, కనకము అంటే బంగారం, దండిగా ధరించి దేవుడు ముందు నిలిచి నిలబడి గర్వంగా చూసేటటువంటి ఓ వెర్రిజనులారా,
ధనము కనకము కన్నా దాక్షాయణేమన్నా అంటే బంగారం కన్నా డబ్బు కన్నా అమ్మవారే గొప్ప. అండపిండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆ మహాతల్లి, ఆ బంగారు తల్లి ముందు మన బంగారం, మన జీవితం, మన డబ్బు, మన ఆస్తి ఇవన్నీ కూడా సూర్యుడు ముందు మిడుగుడు పురుగు లాంటివి. కాబట్టి ఏంటంటే దైవానికి కావాల్సింది నీ నిశ్చలమైన మనసు, నీ హృదయపీఠం. అంతేగాని నువ్వు అంత గొప్పగా గుడి కట్టించావు, ఎన్ని కోట్లు పెట్టి కట్టించావు, ఇది కాదు. అందుకే తల్లి చెప్పింది, ఒక్కడికి నా దేవాలయాన్ని కట్టే అవకాశం ఇవ్వను. భక్తులందరూ కూడా వాళ్ళ శక్తి కొలది మా అమ్మ గుడికి సహకరించాలని చెప్పేసి ఆ సహకారంతోనే దేవాలయాన్ని నిర్మించుకుంటామని చెప్పాను. అదేవిధంగా చేశాను. ఇది కూడా ఈ 150 గజాల్లో ఎంతమంది దేవతలు ఎలా ఉన్నారు, సకల దేవతలు నా దగ్గరే కొలువై ఉన్నారు అని అమ్మ చెప్తుంది. ఎక్కడ అని నీకు సందేహం వచ్చింది కదా, ఆ సందేహ నివృత్తి కోసమే ఇది చూపించాను. ఇది మొత్తం కూడా నీ హృదయపీఠంలో ఉంది. ఇంతమంది దేవతలు నాతో పాటుగా నీ హృదయపీఠంలో కొలువై ఉన్నారు అని చూపించటానికే నీకు ఈ లోకాన్ని చూపించాను. ఇది ఎవరికి పడితే వాళ్ళకి బంగారు లోకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం అని చెప్తుంటారు. నథింగ్. మన హృదయపీఠమే స్వచ్ఛమైన దేవాలయం, దైవానికి నిలయం. ఇది తెలియచేయడానికి ఈ నగర సంచారం. అంటే ఏంటంటే నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి బంగారము, నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు కాదు అమ్మకు కావాల్సింది. నీ నిశ్చలమైన మనసు, నీ హృదయపీఠం, నీ యొక్క అంకిత భావం, నీ నమ్మకం, ఇదే దైవానికి ప్రధానం. అందుకే అండపిండ బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్న దైవం నువ్వు పెట్టేటటువంటి 4 పంచదార పలుకులతోనో, నువ్వు చేసేటటువంటి చిన్న దీపారాధనతో సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే నీ భక్తికి నీ నిశ్చలమైన మనసు తోడైతేనే దైవానికి అర్పించినట్లు అవుతుంది అనేటటువంటి చక్కటి ఉదాహరణని అమ్మవారు ఆ రోజున మాదినేని శ్రీనివాసరావు తెలియజేయడమైంది. అది అమ్మవారి అనుగ్రహంతో మరి ఆలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు గారి మరి ఆయన సహకారంతో ఈ రోజున ఈ గొప్ప నగ్న సత్యాన్ని మీకు తెలియజేసే అవకాశాన్ని మరి నాకు ఇచ్చినందుకు ఆ మహాతల్లికి, బంగారు తల్లికి శతకోటి పాదాభివందనాలు సమర్పిస్తూ మళ్ళీ మరో వీడియోలో మనం కలుద్దాం అమ్మవారి అనుగ్రహంతో. జై బంగారు తల్లి, జై జై వరదులు.